సానియా సంఘ బిడ్డలకి సంఘ కాపాడి అలాగే విక్రాంబరంలో వచ్చిన దైవ సేవకుడు రాయగడి నుంచి కోనేరు నుంచి వచ్చిన చందు అందరికీ యేసుప్రభు పేరట వందనాలు. దేవుడందరికీ దీవించిన గాక. స్తోత్రం. మొదటి పీతరు 1:17 నుండి మనము నేర్చుకున్నారు. అంటే ఆ విషయమే మనం నేర్చుకున్నారు. క్రీస్తు న్యాయపీఠం గురించి మనం పోయిన వారంలో నేర్చుకున్నారండి. ఇప్పుడు మమ్మల్ని తీర్పు తీర్చడానికి దేవుని సన్నిధిని పుస్తకం ఉంది అని చెప్పారు. అది మొదటి పుస్తకం పేరు స్మరణార్థక పుస్తకం. అది ఒడియాని చెప్పారు, జ్ఞాపకార్థ పుస్తకం. అదే మలాకి గ్రంథం 3:16. రెండవది పుస్తకం జీవ గ్రంథం. రెండవది పుస్తకం పేరండి జీవ గ్రంథం. ప్రకటన గ్రంథము 20:14-15 జీవ గ్రంథముల పేరు రేలే వాడికి నరకములు పడవేస్తున్నారు. ఇప్పుడు రెండవది పుస్తకం అండి జీవ గ్రంథం. మూడవది పుస్తకం బైబిల్ అండి. మూడవది పుస్తకం ఏమండి బైబిల్. రోమాపత్రిక 2:15-16 రాయబడి అంటే నా సువార్త అనుసరించి మమ్మల్ని తీర్పు. అప్పుడు 3 పుస్తకం ఉంది మమ్మను తీర్పు తీర్చడానికి. స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు బిడ్డలు ఈ జీవితంలో ఈ లోకమును జీవించినప్పుడు సరిగా జీవించండి. స్తోత్రం. అందుకని జీవ పుస్తకములు జీవ గ్రంథముల పేరు రాయబడిన వాడికి సంతోషం, ఆడి పరలోకములు కనబడుతుంది అని దేవుని వాక్యములు రాయబడి ఉందండి. బైబిల్ దేవుని వాక్యానుసారంగా జీవించిన వాడు పరలోకములో ఎత్తబడుతున్నారని రాయబడి ఉందండి. సరే అండి. నేను ఆ 17వ వాక్యం ఒకసారి కూడా చదవండి. అంటే 2 మాట అక్కడ రాయబడి ఉంది. 1 పరదేశి, 2 భయముతో గడపుడి అని దేవుడి వాక్యంలో రాయబడిందండి. ఇదే మాట 2:11 వాక్యం ఉందండి. 2:11 వాక్యం చూడండి. అప్పుడు మనము పరదేశీలు అంటే అది మొదటి అధ్యాయము మొదటి వాక్యములో కూడా అక్కడ కూడా రాయబడి ఉందండి. గలాతియా అక్కడ రాయబడి యాత్రికులు అనేది రాయబడి ఉందండి. అప్పుడు దేవుని బిడ్డలు ఈ లోకంలో మనమందరూ యాత్రికులు. ఇప్పుడు మనమే చదివింది ఇప్పుడు మొదటి పేతురు 1:17 వాక్యం రాయబడినది పరదేశీయులు, యాత్రికులు, పరదేశీయులు. మనం ఈ లోకములు ఏమంది పరదేశిగా జీవిస్తున్నారు. స్తోత్రం. ఏది దేశములు మనము ఉంటామో ఆ దేశములు నాగరిత్యం లేని వాడికి అలాగే చెప్తున్నారు. ఆ దేశములు పౌరస్థితి లేని వాడికి, నాగరిత్యం అంటే పౌరస్థితి లేని వాడికి చెప్పిన మాట ఏమనగంటే అటువాడికి ఏం చెప్తున్నారు? పరదేశి. ఆడి ఇక్కడ ఉండేవారు కాదు, ఆడికి వేరే ఒక స్థలం ఉంది. అంటే ఇక్కడ మనము పరదేశిగా ఉన్నాం, కానీ మనము ఎక్కడ ఉండేవారు? ఉండవలసిన స్థలము పైన. అందుకని మనం ఏం చెప్పగలుగుతున్నాం? పరదేశి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు ఆ మాట ఏంటంటే ఆ 17వ వాక్యంలో ఇంకొక మాట రాయబడిందంటే దేవునికి స్తోత్రం. భయము నిరీక్షణ కలిగి. ఏమంటే భయము నిరీక్షణ కలిగి గడుపుడి. అంటే ఎలాగో జీవించాలి? భయము నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదొక నీలూట అండి. 2 నీలూట. ఒకటి
ఏమండి? భయము. ఇంకొకటి ఏమంటే నిరీక్షణ. నిరీక్షణగా జీవించడానికి మనకేముండాలి? భయం ఉండాలి. నేను చెప్పిన నిరీక్షణ కలిగి ఉండడానికి మనకేముండాలి? భయం ఉండాలి. అప్పుడు యేసయ్యలు నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడి బిడ్డలకి ఏముండాలి? భయం ఉండాలి. భయం లేకపోతే మీరు ఏం చేయను, నిరీక్షణ కలిగి ఉండలేదు. అందుకని దేవుని బిడ్డలకి ఏం కావాలి? భయము కావాలి. అంటే మనకు రక్షణ పొందిన దినము నుండి మనకు భయం లేదు. ఏ భయం అంటే నేను చెప్తున్నా. రోమాపత్రిక 8 అధ్యాయము 15వ వాక్యం చూడండి. రోమాపత్రిక 8 అధ్యాయం. ఏలైనగా మనము భయపడ, నా భయం ఇప్పుడు మనకు లేదు. ఏ భయం? దాసత్వం కలిగిన భయం ఇప్పుడు మనకేం లేదు. ఇప్పుడు మనకి లేదు. దేవుని బిడ్డలు రక్షణ పొందిన కాబట్టి వారికి దాసత్వమైన భయము మనకు లేదు. ఎందుకంటే ఈ దాసత్వమైన భయం ఉంటే ఎప్పుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? అది వెంటాడుతున్నారు. స్తోత్రం. అర్థమవుతున్నారు? ఈ దాసత్తుడు దేవునికి స్తోత్రం కలగలిగా. ఇప్పుడు మన దాసుడు కాదు, మనము దేవుని కుమారుడు. మనం ఇప్పుడు ఎవరు కాదు? దాసులు కాదు, దేవుని కుమారుడు. అప్పుడు దాసులు ఎవరికి భయపడుతున్నారు? యజమానికి భయపడుతున్నాం. దాసులు ఎప్పుడు ఎవరికి భయపడుతున్నారు? కానీ పుత్రుడు, కుమారుడు తండ్రి కూడా భయపడరు. దేవునికి స్తోత్రం. అందుకని భయం లేదని నేను చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అదే మాట మత్తయి సువార్త 10 అధ్యాయం 28 కూడా ఉంది. అది కూడా మీరు శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 10 అధ్యాయం 28 వాక్యం కూడా చూడండి. మరియు ఆత్మను అది ఇప్పుడు ఎవరికి భయపడకూడదు? ఒకసారి కూడా చదవండి, వినండి ఆ మాట. ఆత్మనికి చంబన నేరక అంటే మన ఆత్మనికి చంబన నేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడు. ఎవరికి భయపడాలి? శరీరమునికి నరకములు పంపబడిన వాడికి భయపడాలి. దేవునికి స్తోత్రం. ఆ భయం ఇప్పుడు లేదు. ఇప్పుడు మనకంటే నరకానికి వెళ్ళినా ఆ భయం ఇప్పుడు మనకి లేదు. ఎందుకు? మన రక్షణ పొందిన కాబట్టి మనకేమంటే నరకానికి, మన శరీరములకి ఆ నరకములు పంపినా దేవుడికి మనం భయపడనక్క అక్కర్లేదు. ఎందుకంటే మన రక్షణ పొందిన దేవుడి బిడ్డలు కాబట్టి. ఈ పగడి రక్షణ, మా దేవుని బిడ్డలు రక్షణ పొంది బాప్తిస్మం పొందిన దేవుని బిడ్డలకు భయపడడానికి అవకాశం లేదు. అదే మాట లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వాక్యం కూడా చూడండి. ఎవరికి భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకముల పరద్రోయ శక్తి గలవానికి భయపడుడి. అంటే ఎవరికి భయపడాలి? చంపిన తర్వాత నిన్ను ఎక్కడికి? నరకములకు పడతోయవాడినికి, అంటే దేవునికి భయపడాలి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలగలిగాక. అందుకని దేవుడు బిడ్డలారా, నేను చెప్పిన మాట ఏమనగా ఇప్పుడు మనకి ఏమంటే అటువంటి భయము లేదు. కానీ మనం దేవునికి భయపడాలి. ఏంటంటే మన శరీరం నరకములకు పంపబడిన వాడికి, మన శరీరం చంపబడినడికి, ఆ దాసత్వానికి మనం భయపడనక్కర్లేదు. ఇప్పుడు మనం భయపడడానికి ఉన్నవాడు ఎవరికంటే దేవునికి భయపడి జీవించాలని దేవుడు వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇదే కార్యము పీతరు మరలా ఈ భయపడాలి అని పదము ఇక్కడ రాయబడి 2వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 2వ అధ్యాయము అప్పుడు దేవునికి భయపడాలి. సోదరు అలో వినండి, దేవునికి ఏం చేయాలి? భయపడాలి. ఇన్ని 3వ అధ్యాయం మొదటి వెదలు చూడండి. 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా భయముతో కూడిన
నీ పవిత్రత. అదే భార్యలకి చెప్పిన మాట అది. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఈ పీతరు ఈ పుస్తకం అంటే 14వ వాక్యం కూడా చదవండి. 3వ అధ్యాయం 14వ వాక్యం. బెదిరింపుకి ఏం చేయకూడదు, భయపడకూడదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ పీతరు గారు ఈ మొదటి పీతరులు కూడా భయపడాలి అని చెప్పుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వేరే విషయముల గురించి మనం ఇప్పుడు భయపడడానికి అక్కర్లేదు. ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రోజు బైబిల్ స్టడీకి వచ్చిన దేవుడి సంఘ బిడ్డలందరూ దేవునికి ఏం చేయాలి? భయపడి జీవించాలి. అది గొప్ప విషయము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరే అండి, ఇంకా మనము 18 వాక్యం చూడండి. 18 అక్కడ 3 విషయాలు రాయబడి ఉంది. ఒకటి పృథులు పారంపర్యం. ఏదండి? పృథులు పారంపర్యం అంటే ట్రెడిషన్ ఆఫ్ యువర్ ఫోర్ ఫాదర్స్. అదేంటి? అది పృథులు పారంపర్యం అంటే పితృలు ముత్తాత చేసి వచ్చిన ఆ పారంపర్యం. ఆ పారంపర్యం గురించి దేవుడు మీకు విమోచన అంటే విడుదల అంటే విడుదల కాదు. రక్తమిచ్చి అమూలమైన రక్తమిచ్చి నిన్ను అక్కడి నుంచి కొన్నారు. దేవుడు ఏం చేశారు? ఎక్కడి నుండి? ఆ పారంపర్యం. ఇది కూడా కొంచెం చదివారంటే మార్కొసు సువార్త 7వ అధ్యాయము 3 నుండి 5 వరకు చదవండి. 3 నుండి 5 వరకు చదవండి. 7వ అధ్యాయం 3 నుండి 5 వరకు. అంటే ఈ పరిశీలిక ఉన్న పని ఏంటంటే పెద్దలు పారంపర్యాలు బట్టి. సోదరు, ఈ పరిశీలిక ఉన్న ఒక గుణం ఏమంటే పారంపర్యం పట్టి ఆడెప్పుడు మాట్లాడతారు. 2 వీడికి స్వభావం ఒక 15 విషయం అండి. పరీక్షలు చేసిన 17 విషయం. మత్తయి మార్కులో 3 సువార్తలు రాయబడి. పోనండి, అది కాదు నా విషయము. అమ్మ చదవమ్మా. అనేక ఏమంటండి? అనేక ఆచారం. ఆరికి అంటే ఫస్ట్ ఆచారం అంటే చెయ్యి కడగకుండా తింటే అది భయంకర ప్రాబ్లం. దే కేర్ఫుల్లీ వాష్ దేర్ హ్యాండ్స్. చెయ్యి కడగకుండా అన్నం తింటిపోతే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది వారికి. 2వ ప్రాబ్లం ఏమంటే సందలికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తే ఆ నీళ్ళు ఏం చేయాలి? చల్లుకొని. 2వదే పృథులు పారంపర్యం. 3 ఆ గిన్నెలను, గుండెలను, ఇతరుల పాత్రలు నీకు కూడా నీ మారు మనసు పొందారు. ఇప్పుడు కూడా మన దేవుని బిడ్డలు కూడా ఈ పద్ధతి ఉంది. దేవుడి బిడ్డలు కూడా ఆచారం ఇప్పుడు కూడా ఉంది. క్రిస్మస్ వచ్చినప్పుడు డిసెంబర్ 25 వచ్చిన అన్ని పాత్రము రోజు కడగరు, తినేటప్పుడు కడగరు, వాడిన తర్వాత కడగరు. ఎంతమంది పరీక్షలు ఉందని నాకు తెలియదు. పారంపర్యాచారం అది ఆచారం. ఏంటి ఇతడి పాత్రము? ఎన్ని పాత్రాలు ఉంది? అన్ని రేకుల మీదలుగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి సమాధి చేస్తే స్నానం చేయకుండా అదేవరి ఆచారం. అలాగే హాస్పిటల్లో రోగులు చచ్చిపోతున్నారు. ఈ నేర్సులు డాక్టర్ గారు ఒకటి చచ్చిపోతారు, వెంటనే బట్టలు మారి స్నానం చేసి అదే ఇక్కడ నా వంటి బుద్ధి ఉన్నవాడు మీరే. మీరు ఒకసారి చెప్పండి, డాక్టర్ ఒకటి చచ్చిపోతే వెంటనే మీరు కూడా విడిచిపట్టలే. సోదరు, ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటి నుండి
పిల్లి వచ్చిందనుకో తిరిగి వస్తుంది అవసరం. చీపురు పట్టుకుంటే చీపురు అవును. ఏదో ఎవరైనా మాట్లాడితే బల్లి మాట్లాడితే వీళ్ళకి అర్థమైపోతుంది. ఏమవుతారు? ఏం చెప్తున్నారు? నిజం. అదే నిజం అని సత్యం. బల్లి పలికితే మీరు ఇక్కడ ఉన్నారా నాతో? అందరూ సైలెంట్ గా ఉన్నట్టుగా చెప్తే సైలెంట్ అవుతారు. దేవునికి సోదరు. ఈ ప్రజలు పారంపర్యం కూడా అప్పుడప్పుడు పట్టుకొస్తున్నాం. నిన్న దేవుడు కొనలేదు అనుకున్నారు. దేవుడు రక్తంతోని ఎన్ని చెప్పిన కానీ వదలదు. సోదరు ఇంకా ఉందండి, అన్ని చెప్పాలి కదా. స్త్రీలకి నెలకి జరిగిన నెలసరి వస్తే ఇంటికి వెళ్ళి చేయకూడదు. నిన్నక ఎప్పుడో బయటికి తీసి 2 సార్లు నీటిని ముడగాలి. వేడి నీళ్ళు ఆ నెలకి జరిగిన నెలసరి వస్తే పాత్ర ముట్టకూడదు, చెట్టు ముట్టకూడదు. నిన్నక చంపాలి ఒకసారి. ఆ గొంతు పిసికి చంపాలి. ఇది ఎక్కడ ఏది ఆచారం అండి? ప్రజల ఆచారం సోదరం. అది పాతకాలం. ఇప్పుడు మనము ఏం చేశారు? అక్కడి నుంచి దేవుడు తన అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నారు కాబట్టి ఇంకా పని చేయకూడదు. సోదరం నిన్నందరూ చెప్తే అదే చెప్పుకొని వెళ్ళాలి. పితృల పారంపర్యం గురించి చెప్పుకొని వీడియో ఎదురొస్తే వారు ఏమైనా అంటే విధవని వెనక్కి వచ్చేయడం. మెచ్యూరిటీ మనుషులు అది ఎన్ని చెప్పినా కానీ నీ తింటే అదే లేదే. మీరు భోజనం మీద నీకేం లేదు, నిగ్రహం లేదు. ఆ భోజనం మీద నీకు కంట్రోల్ లేదు, ఆశా నిగ్రహం లేదు. అదే అంటే తిరిగి అక్కడ పడిపోతున్నా మొత్తం. ఎవరైనా ఏది చెప్తే తినడానికి మళ్ళీ రెడీ. చాపు భోజనం చచ్చిపోయిన వాడికి జ్ఞాపకం చేసి బైబిల్ ఉందో ఒక్క ముక్క వాక్యం చూపించడానికి నేను సవాల్ చేస్తున్నాను. మీరు ఎంతమందిలో ఉన్నారు కదా, ఒక బైబిల్ ఒక్క వాక్యం తినకూడదని బైబిల్ వాక్యం నేను చూపిస్తాను. తినొచ్చు నాకు చూపించండి. పర్లేదు, కొద్ది మంచి నీళ్ళు తాగండి. వస్తున్నారు, కిందకి వస్తున్నారు. స్టార్ట్ నేను ఒక్క ముక్కలే పట్టుకున్నారు, కిందకి వస్తున్నారు. పితృల పారంపర్యం సంఘానికి అలాంటి పారంపర్యము లేదు. ఎందుకు? దేవుడు తన రక్తం అంటే అమూల్యమైన రక్తం ఇచ్చి ఏం చేశారు? పితృ పారంపర్యం నుంచి కొనుక్కున్నారు. కానీ కొన్నారు, మళ్ళీ నీ అదే చేస్తారు. విలువ లేకుండా చేసేస్తున్నారు రక్తానికి. కొన్న విలువైన రక్తాన్ని విలువ లేకుండా చేస్తున్నారు. నీకు అర్థమవుతున్నారా లేదో నాకు తెలియదు, కానీ నేను ఇది గట్టిగా చెప్తున్నారండి. మీరు ఆంధ్రలున్నా ఒరిస్సాలున్నా దేవుడు బిడ్డరా ఏం చేయలేదు, విలువ ఇవ్వలేదు. దేవుడు సేవ కోసం, విశ్వాసం కోసం. మనం అక్కడ చదువులకు వచ్చినప్పుడు మంగళసూపులకి ఆడేం చేయను. మా దేవునికి నమ్ముకున్నాం కాబట్టి కత్తిరించరు. బోధన చేయడానికి అన్యులతో కూర్చున్నప్పుడు ఆడి లేచి వెళ్ళిపోతాను. అంటే మనం వస్తే దేవుని బిడ్డలుగానే వస్తే తిండరు వాడు. సోదరు అలాగంటే శ్రమలోని మనం మారవలసి పొందేటారు. మీకేంటి ప్రాబ్లం? అందరూ వస్తుంది, తింటారు, అందరితో కలిసిమెలిసి ఉంటాయండి, పర్లేదు. కానీ ఒక విషయం నేను చెప్తున్నారు, అన్నిటిని చూడండి. శనివారం మాంసం తిండరు, ఉల్లిపాయలు తిండరు, సోమవారం కూడా వెల్లుల్లిపాయ ఆడు కరెక్ట్ గా పాటిస్తున్నాం. నువ్వు 6 నెలలు తిన్నాము, 6 నెలలు పడతాం, 7 దొరికితే తినడానికి ఆయన పాటలు అందరికి ఒక ముక్క ఏదో అయినా చిన్నవా ఏదో సారాంశ వాక్యం ఉంటది. బైబిల్ చదివితే ముందుకి వెనక్కి ఉన్నది చూసి చదవండి. ముందుకు ఎందుకు రాశారు, వెనకకి రాశారు, ఎందుకు రాశారని చూడండి. లేకపోతే అలాంటి బైబిల్ దొరుకుతుంది. కొంచెం డబ్బు ఎక్కువ, కొంచెం 3000
డబ్బులు ఇస్తే ఒక బైబిల్ దొరికి దానియేలు బైబిల్ అంటే ఒక బైబిల్ ఉందో తెలుగులో అని అయ్యగారు కొత్త నిబంధనలో ప్రేయర్ చేసి తినవచ్చు అంటే ఏ తినచ్చు ప్రార్థన చేసి తినవచ్చు. ఏది అదే వాళ్ళ ఏదైనా ఆ ఉద్దేశం దేనికి సందర్భం దేనికి అక్కడ తిన్నమని చెప్పినది ఏంటి తిన్నమని చెప్పారు మీరు కొలొసే పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నారు నాకు తెలియదు అదా అవును ఏడు తినాలి ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ కానీ చావు ఫంక్షన్ కానీ నేను ఇప్పుడు కిందకి చదివినచ్చు నేను చెప్తాను అది అక్కడ ఉండి నేను తర్వాత అది గణించి నేను చెప్తాను స్తోత్రం హల్లెలూయా నీ ముందుకు వచ్చిన మొత్తము స్తోత్రం చెప్పి తినచ్చా అక్కడ ఎలాగైతే దానికి పూజ చేసిన వస్తువు కూడా స్తోత్రం చేసి తినచ్చు కదా సారాయి కూడా వచ్చినప్పుడు నీకు సెన్స్ ఉండాలి కైని కూడా తినొచ్చు కదా స్తోత్రం చెప్పేసి ఏది దొరికితే ఏం చేయాలి స్తోత్రం చెప్పేసి ఎక్కడ స్తోత్రం చెప్పాలి దేనికి స్తోత్రం చెప్పాలి తెలియండి తెలుసుకున్న తర్వాత తినండి మొత్తం స్తోత్రం హల్లెలూయా అటదిటం అయిపోద్ది విశ్వాసం స్తోత్రం మీకు అర్థం అవ్వలేదు పోండి ఆ కొలొసే అంటే ఆ పుస్తకంలోకి రండి మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం చదవమ్మా. ఒకటి ఈ పొద్దుల పారం ఎవరిది మానవుడు కల్పిన పద్ధతి ఒకటి రెండు ఉంటుంది నేను చెప్తానండి 2:8 వాక్యం దేవుని ఆత్మను విడిచిపెట్టి రెండు మనుషుల పారంపర్యం ఎందుకు ఆచరించుచున్నారు దేవుడు ఆజ్ఞను విడిచిపెట్టి దేవుడు ఏం చెప్తే చెప్పని నాకేటి మనుషులు చెప్పింది నాకు కావాలి అంటే నీకు అర్థం అవసరం లేదు గుంగులు గోవింద నీ ఊర్లో వాడు ఏం చెప్పుతున్నదో దేవుడు ఏం దేవుడు చెప్పిన అవసరం లేదు ఆడవడు మనుషులు ఏం చెప్పుతున్నారో అదే కరెక్ట్ అయితే దేవుడు చెప్పినది కరెక్ట్ కాదు అందరు ఇక్కడ ఉన్నారా రెండు మూడవది అదే పుస్తకంలో ఉంది 3వది ఏమనగమ్మా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ 3వదే అది 9వ వదన చూడండి 9వ వదనం మరియు ఎవరి ఆధారం ఇప్పుడు ఆ వాక్యం కరెక్ట్ గా ఒకటి పితరుల పారంపర్యం 2 మనుషుల పారంపర్యం 3 మన ఇది ఏది నీ పాటించిందో చెప్పండి మనుషులరా పితరులరా మనదా అందరూ ఉండండి జవాబు చెప్పండి ఎవరిది ఆచరించుతున్నారు అలా మీరు అందరి నుండి ఆ బైబిల్ ఉంది కదా చెప్పండి 7వ వాక్యం ఎవరిది మానవుడి 8 మనుషులు 3 మన పారు ఇది ఏది నీ పాటిస్తున్నా చెప్పండి 3టికి 3 పాటిస్తున్నాం మొదటి పితృలది రెండోది మనిషి పారంపర్యం 3వది నేను చెప్పినప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఈ అయ్యగారు ఏదో ఒక బోధ చెప్తున్నారు బోధ కాదండి కరెక్ట్ బోధే నేను చెప్తున్నాను తీతుని రాసిన పుస్తకము 1 అధ్యాయం 14వ వాక్యం చూడండి తీతుని రాసిన పుస్తకము 1 అధ్యాయము 14వ వాక్యం పౌలు చెప్పిన మాట వినండి 1:14 విశ్వాస విషయమున స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము పవిత్రులకు అన్నియు పవిత్రులే గాని అపవిత్రులకు అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. 13 సో రిబ్యూక్ దెం షార్ప్లీ. సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. దేనికి గద్దించారు వారికి? బికాజ్ విశ్వాస విషయము
స్వస్థలాగడానికి. అది పైన ఉన్న సంగతి కూడా చదవాలి. సత్యము నుండి తొలగిపోయి సత్యమును తొలగిపోయి మనుషుల కట్టలలో లక్ష్య పెట్టి ప్రవర్తించిన వాడికి కఠినంగా గద్దించాలి. అదే కొన్ని పాటలు కూడా తెలుస్తున్నారు. సో rebuke them sharply. So rebuke them sharply so that they will be sound in faith. అంటే దాడి చేసేటట్టుగా గద్దించండి అంట. షార్ప్ అంటే అది ఏమంటే కత్తికి పదును చేసేటట్టుగా ఉంటున్నట్టుగా. నోటిపాస అంతా పదునుతో గండించలేదు. అలా గండించేస్తే 2 మొక్కలు అయిపోతాయి. ప్రభా పాస్టర్ గారికి తర్వాత మన భాస్కర్ రావు పాస్టర్కి ముఖం చూసి కొన్ని విషయాలు మృంగి చెప్తున్నారు. మా సంఘం అయితే ఇదేం కాదు, కన్ను మూసుకొని చెప్పడం. దయా దాక్షిణ్యం ఏం లేదు. దీనికి దేవుని వాక్యములు ప్రకటించినప్పుడు లేవ్యాకాండములు చదవద్దు. సారీ, లేవికి దేవుడు ఏం చెప్పారంటే ఆ దేవుడు పరిచయ కొరకు అతనికి దేవుడు ఏం చేసి పిలుచుకున్నారు. ఎవరికి? లేవికి. ఎందుకు? లేవికి తండ్రి ఏం చెప్పారంటే నీ వలన శపింపబడిన దాకా. తండ్రి యాకోబు ఎవరికి శపించారు? లేవికి శపించారు. ఎందుకు చెప్పారంటే నేను పోయిన వారం ఒకటి చెప్పారు సోదరం. ఆయన ఏంటి? సేగేములో నివాసులకి చంపబడిన కాబట్టి యాకోబు తన పిల్లలు లేవి షిమియోను 2 గోత్రాలకి ఏం చేశారు? శపించారు. కానీ మోస ఏం చేశారంటే వీరందరూ ఏం చేశారు? మోస కొండకెక్కారు. కొండకి ఎక్కడ ఆడికి కిందకి రాగడానికి ఆలస్యం అని. అప్పుడు ఈడేం చేశారు? ఒక దూడకి నిర్మించి ఆరాధించుచున్నారు. అప్పుడు మోస దిగి వచ్చి చేతులుండే 2 పలకలు ఏం చేశారు? కింద పలగా 2 పగలబట్టి యెహోవా పక్షములున్న వాడు నా దగ్గరికి రండి అని చెప్పినప్పుడు ఎవరు రాలే? ఎవరు వచ్చారు? లేవి మాత్రం వచ్చారు. యూదులు ఎవరు లేరు, లేవీలు మాత్రం వచ్చారు. అప్పుడు లేవీలకి చెప్పారు, నీ కత్తి పట్టుకొని అమ్మాయి అని, చెల్లి అని, అక్కయ్య అని చూడకుండా ఏం చేయాలి? అలాగే నేను కూడా శాపగ్రస్తం ఉంటున్నప్పుడు దేవుడు పని కోసం నన్ను పిలిచిన కాబట్టి ఈ ఖడ్గం చేతి మీద దొరికింది. ఏది? వాక్యం దొరికిన కాబట్టి అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, భార్య లేదు, పిల్లలు నరకడం. నేను చెప్పానంటే అది చెయ్యని పద్ధతికి పౌలు ఏం చేశారు? కఠినంగా గద్దించారు. ఇదన్నా నీ బైబిల్ లేదు ఏంటండి? రిబ్యూక్ దెం షార్ప్లీ. యేసు ప్రభు దేవాలయంలోకి వెళ్ళి చెప్పండి. దేవాలయంలోకి వెళ్ళి చూడగా వారందరూ కూడా యేసు దేవాలయంలోకి వెళ్ళి బైబిల్ తెరిచి ఆయన గురించి రాయబడిన చూసి చదివి పుస్తకాన్ని మూసేశారు. ఎప్పుడు చూసి పుస్తకం మూసారు? చదివినది. ఎప్పుడు పుస్తకం మూసారు? ఆయన గురించి రాయబడినది. ఆయన గురించి చూసినప్పుడు అంటే నేను కూడా నీకు చెప్తున్నారు, బైబిల్ చదివినప్పుడు నీ గురించి రాయబడిన చూసిన వారికి బైబిల్ మూయకూడదు. నేను చెప్పిన మీ గురించి చూసినప్పుడు పుస్తకం మూసారు. నీ గురించి, నీ బైబిల్ చదివినప్పుడు నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి నువ్వు చూసే చేయకూడదు. అంటే యేసయ్య తన వ్యక్తిత్వాన్ని చూసేసరికి ఆయన బైబిల్ మూసేశారు. అలాగైతే మనం కూడా మన వ్యక్తిగత జీవితాన్ని చూసిన తర్వాత బైబిల్ మూయాలి తప్ప లోపల మూయకూడదు. ఎవరికి నాకు చూడలేకపోతే వాటిని చూసారు. ఇది బైబిల్ అర్థం కాదు. అర్థం మీరు అనుకున్నారు అర్థం అంటే అర్థం అంటే ఊరు కాదండి. బైబిల్ ఏంటండి? అర్థం. ఈ అర్థములు చూడు. నీ చదవనప్పుడు నిన్ను కనిపించాలి. నీ చదవలేదు కదా, నీ బైబిల్ చదవలేదు కదా. నీ బైబిల్ కరెక్ట్ గా చదివిన వ్యక్తి అయితే నిన్ను చూస్తాం. అప్పుడు పుస్తకం పోయండి. అప్పుడు నేను చెప్పిన వాక్యం కరెక్ట్ గా రాయబడి ఉంది. సంఘమా, ఈ ప్రజల పాలన యేసు సొంత రక్తం, అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్ని
బయటికి తీసుకొని వచ్చారు. స్తోత్రం. స్తోత్రం కలిగి. మీకు అర్థం అవుతున్నారంటే తెలియదు. అందుకండి ద్వితీయోపదేశకాండము 4:2, 13:1, ప్రకటన గ్రంథము 22, 13:1. ఫస్ట్ 4:2. 4:2 చదువు. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు. ఏం చేయకూడదు? కలపకూడదు. 2 దానిలో నుండి దేనిని తీయవేయకూడదు. ఇది అర్థం ఆయన వాడు అతను చదువుతాను చెప్పండి. ఏం చేయకూడదు? You shall not add to the word which I commanded you. నక్షత్ర వర్ష గెలపకూడదు. అందులో ఉన్నదాన్ని తీయకూడదు. సరిగా జీవిని కనుక జీవించాలంటే గుంపుల గోల్ మీద కాదు, వేరే జీవించు సపరేట్. స్తోత్రం. నీ అక్క చెల్లి నక్షత్ర వర్షం పిలిచారని చెప్తే ఎల్లు డబ్బులు ఇచ్చి తిరిగి రా తినకుండా. హల్లెలూయా. మత్తయి 5:19. డబ్బులు ఇచ్చారు, అక్కడ దొరికిన వాడు అక్కడ కూర్చి తినేసి ఎక్కులు ఎక్కులు వస్తున్న వరకు తినేసి ఇంటికి రావడం. తర్వాత ఏమి చేయలేని మంచి లాగా కూర్చోడం. ద్వితీయోపదేశం 4:2 తర్వాత నేను మీతో కంటిన్యూ కాదు. నీ కలపకూడదు. విలేకం చూడు. అక్కడ నీళ్ళు 13వ అధ్యాయం లేదమ్మా, 13వ అధ్యాయం మొదటి వచనం 4:13 నేను చెప్పలేదు. ఎక్కడయ్యా? అదే పుస్తకం. ద్వితీయోపదేశకాండం 4:13. 13:1. మీ మధ్య లేచి ప్రవక్తయే గాని కలవకలవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచన క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభావించినను ఆ ప్రవక్తల మాటలను కలవకల వారి మాటలను వినకూడదు. ఏలయనగా మీరు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మొదటి నుండి చదవరా నువ్వు? మొదటి నుంచేనయ్యా. ఇంకా చదవమ్మా, కింద ఉంది. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞ అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి రాజ్య గృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేమించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కళ్ళు కని వారికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతరమును పరిహారింపవలెను. నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని మొదటి వచనములు ఏంటి రాయబడి ఉంది? If a prophet arises among you, or a dreamer of dreams give you a sign or a wonder, and the sign of the wonder which he spoke foretold you to come to pass, and if he say, let us follow after other god whom you do not know, అదిలోంటి నీ ఏం చేయకూడదు, you shall not listen. కలపకూడదు ఉంది కదా? ఉందయ్యా. అది అక్కడ లేదు ఇందులోనే ఉంది. ఇందులో ఇప్పుడు చదివింది పాప చదివమ్మా. 13:1 నుండి చదివా చూడు ఒకసారి, మధ్యలో ఉంటుంది అమ్మ. 13:1 చదివా కదా, అందులో ఉంటుంది. ఇప్పుడు చదివావు నువ్వు ఇంగ్లీష్ లాగే కింద ఉన్నట్టు. 3వ వచనం అటమ్మా. అతడి నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభావించినను ఆ ప్రవక్త మాటలను కళ్ళు కని వారి మాటలను వినకూడదు. ఉందా చూడండి మీ తెలుగులోది. ఒకటి నుండి ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు. అది 4వ వాక్యం. ఏదైనా ఏం చేయకూడదు, కలపకూడదు అంటే కలపొద్దండి. 4వ వచనం.
నాలా వచనం కలపకూడదు. అది నా బైబిల్ అది మొదటి వచనం. ఏం చేయకూడదు? హలో, నీకు నచ్చినట్టుగా దేవుని వాక్యంతోని సంఘ బిడ్డలకి కలపకూడదు. స్తోత్రం కలిగింది. మీ ప్రకటన గంత చూడండి, ప్రకటన గంధం 22వ అధ్యాయము 18, 19 వాక్యం చూడండి. 18, 19 వాక్యం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి ఆ. నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఏమనగా? ఎవడైనను వీటితో ఏదైనను కలిపిన ఎడల గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఏంటండి? తెగుళ్ళు కలిపితే ఏమవుతుంది? God will add them. ధోని పాట ఏం చేయను, హల్లెలూయా. నేను చెప్పి వెళ్ళిపోతున్నా. తెగుళ్ళు వస్తాయి. ఆ సమయం వచ్చేట నేను తీర్పు తీర్చినప్పుడు ఏం చేస్తున్నా అప్పుడు చూడండి. God will add to them all the plagues, afflictions and calamities. తెగులు మాత్రం తెలుగులో ఉంది, తెలుగులో తెగులు మాత్రమే ఉంది. తెగులు ఇంకా ఉందమ్మా, చదవండి. Afflictions. ఎవడైనా ప్రవచన గ్రంథమన్న వాక్యములలో ఆ. ఏదైనా తీసివేసిన ఎడల ఆ. దేవుడు ఆ. ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు పాలు పా- లేకుండా చేయును. సోదరం చెప్పండి. చాలా మంది పాస్టర్లు విశ్వాసులు అక్కడే పాలు పంచుకోరు. పరిశుద్ధ పట్టణంలో ఉండదు, జీవవృక్ష ఫలం తింటారు. ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ పాటించిన వలన సోదరం ఇందులో కలిపితే పాటించిన కదా, కలిపితే కలపడం వల్లే కదా సోదరం. పాటిస్తున్నారు. ఏది ప్రజల పారంపర్యం ఇదిలోకి కలిపితే భూమిలో తెగుళ్ళు, తెగుళ్ళు ఈ భూమిలో నీకు తెగులు వస్తుంది. 2 పరిశుద్ధ పట్టణంలో నీ ప్రవేశించను, జీవవృక్ష ఫలములు నీ పూజించను. హల్లెలూయా. స్తోత్రం కలిగిన అర్థమైన వాడు వ్రతంగా కూర్చుకుంటూ దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆధారాలు నకలు పృథుల పారంపర్యాన్ని వెనకలని వెంబడించకూడదు. గలాతీ పత్రిక 1 అధ్యాయము 14 నుండి కిందకి చదవండి. గలాతీ పత్రిక 1 అధ్యాయము 14 నుండి కిందకి చదవమ్మా. 14 నుండి కిందకి నా చదవండి. పితరుల పారంపరాచారమందు ఆ. విశేష శక్తి గలవాడైన ఆ. నా స్వజాతీయులలో ఉమ్. నా సమాన వయసులైన ఉమ్. అనేకుల కంటే యూదుల మతములో ఉమ్. అత్యధిక నొందినని ఉమ్. నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అంటే పౌలు గారు చెప్తున్నారు యోధుల పద్ధతులు, యూదుల మతములో ఆ మతములు ఆచారములంటే అన్నిటికంటే అత్యధికంగా ఆ నడబడి గూర్చి మీరు వింటిరి. కూర్చుని మీరు విన్నారు. నా నడబడి అంటే మీకు తెలియదు. పౌలు గారు చెప్పుతున్నారు గలాతీయ సంఘ బిడ్డలకి యూదా మతంలో ఆ యూదా మతములు ఉన్న పారంపర్య ఆచారం గురించి పౌలు గారు చెప్తున్నారు. అంత నిష్ఠగా జీవించాడు. అష్టగా నీ జీవించారు. తర్వాత చదమ్మా. తర్వాత ఆయనను తల్లి గర్భమునందు ఆహా. పడినది మొదలుకొని ఆ. నన్ను ప్రత్యేకపరిచి ఆ. తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు ఆ. నేను అన్యజనులలో ఆ. తన కుమారుని ప్రకటింపవలెనని ఉమ్. ఆయన నా యందు బయలుపరచదనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో మాతృతో నేను సంప్రదింపలేదు. ఏంటి మనుష్య మాతృలతో ఆయన అర్థం? I did not immediately consult with anyone for guidance for the God's call. ఎవరితోని? మనుషులతో నేను సంప్రదించలే. ఏది మనుషులతో? ఈ లోక ఆచరణ పృథుల పారంపర్య ఆచరించి వారి సంప్రదాయం మనం ఇప్పుడు ఎలా చేయాలా ఆ కన్సల్టేషన్ ముందు ఎప్పుడు అడగదు సంప్రదాయం మన పిల్లలే. అలా చేయకపోతే ఎలాగా? అలా చేయకపోతే అంటే నీ చెప్పండి, ఆడు చెప్పినట్టుగా నీ చెయ్యనమ్మా, నీ చెప్పినట్టు ఆడి చేయాలా? ఆవిడ చెప్పింది మనం వింటున్నాము. వింటే విన్నట్టు దేవుడు చెప్పినట్టు చేయగలకపోతే అక్కడికి వెళ్ళాం. హల్లెలూయా. 2 ఇరుకులు నీ చచ్చిపోతుంది. హల్లెలూయా. శారీరకంగా హల్లెలూయా. తెగుళ్ళు ఒకటి. సూత్రం హల్లెలూయా. ప్రియులారా, కొందరు మనకు అడుగుతున్నారా నేను ఎందుకు నీ తినలేదు, నీ ఎందుకు తినలేదు? శుక్రవారం శనివారం తినరు, సోమవారం సోమవారం తినరు, లాక్షవారం మాంసం ముట్టదు. ఆడు తినకూడదు, నీ తింటే అది ప్రోడు. తినలేకపోతే ఆడు తినలేకపోతే మీరెవరు అడగలేదు కదా. హల్లెలూయా. అది నుండి దమ్ము ఉండాలి కదా అడగదా. అడగాలంటే దమ్ము ఉండాలి. అది హల్లెలూయా. దమ్మంటే అది బిర్యానీ దమ్ము. సోదరుడు కబలి గారు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదు. మనుషుల మనిషిని కాదు, సొంత కుటుంబం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేదట. I did not get immediate consultancy with my ఏమిటి ఒక పదం ఏడి ఆ పదం ఒకసారి కూడా చదువు. యూదుల మతములో ఆ. అత్యధికత నొందినని నా నడవడిని గూర్చి
ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరచినప్పుడు మనుష్య భుజముతో నేను సంప్రదింపలేదు. అంటే మనిషి అంటే రెచ్చింపబడలేనివని సొంత రక్తమునున్న వాడి దగ్గరికి వెళ్ళి అడిగిసి నేనే పని చేయలేదు, సలహా తీసుకోలేదు. దేవుడు చెప్పినది ఏదో అది చేయడానికి. దేవుడు చెప్పిందే చేయడానికి సిద్ధపడ్డాను. ఎవరు? పౌలు. నువ్వు పౌలు పేరే కానీ నీ కుటుంబం చెప్పింది చేస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రియులారా, దేవుడు బిడ్డలారా, దేవుడు నేను అక్కడించి విడిపించారు. ఆయన రక్తమిచ్చి విడిపించారు. అది ఏంటి? ఆ రక్తములకి విలువ ఎంత ఉందని నీకు తెలియదు. స్తోత్రం కలిగింది. అందరి కోసం ఆ రక్తం సిలువనే చేశారు. ఎందుకు? నిన్ను స్తోత్రం అక్కడ నుండి ప్రజల పారంపర్యముల నుండి బిడ్డలు ఇవ్వడానికి యేసు రక్తం ఇచ్చి నిన్ను కొన్నారు. అదే ఇప్పుడు కూడా నీ అదే పాటిస్తే ఆ విలువైన రక్తానికి చెప్పారు కదా, కొత్త బట్టలతో పాత బట్టలను కుట్టించుకోకూడదు. నీ చదవలేదు, నీకు తెలియదు. కొత్త బట్టలతో పాత బట్టలు కుట్టుకోకూడదు. కొత్త తుత్తులు, కొత్త ద్రాక్ష రసం, పాత తుత్తులు, పాత కొత్త ద్రాక్ష రసం వేస్తే ఏమవుతుంది? పగిలిపోద్ది. కొందరు ఇప్పుడు పగిలిపోయిన కొన్ని తిత్తులు కాదు, ఇక్కడ కూర్చున్నారు. నేనే చెయ్యాలి. నీ సరక్కలు పాతదే, కొత్తగా చెయ్యండి. అది కొత్తగా మారండి. అది ఆచారములు మారండి. కొత్త స్థితిలోకి రండి. కొత్త స్థితిలోకి రండి. కొత్త మార్పులకి రండి. యేసయ్య చెప్పిన కొత్త మార్గములు నడవండి. నేను చెప్పిన అర్థమైంది తల్లి. మా పిల్లలకి కొందరికి అర్థమైంది, కానీ అయ్యగారు ఏం చెప్తాను అదే చేస్తారు. ఇది వాక్యమే నీకే చెప్తున్నారు. విక్రమపురం వచ్చిన బిడ్డ అయ్యగారు ఏం చెప్తారో కరెక్ట్ అయ్యి మీ చుట్టూ మనుషులు పిలిస్తే ఫస్ట్ నువ్వు అక్కడే. అందుకే ఎందుకు ఈ దేవుడు చెప్పిన మార్గములు నడవలేని వాడికి దేవుడు వశములున్న మీద రాదు. అది రావాలంటే దేవుడు చెప్పినట్టుగా నడచిన బిడ్డ ఆ మార్గం. అంటే బైబిల్ మీకు తెలియదు. నా మాట విన్ని నా మాట ప్రకారంగా నీ నడవలేకపోతే నా నోటిలుంటూ నిన్ను ఏం చేయదు, కక్కుతాను. దేవుడు ఉమ్మిరాయన కాదు, కక్కిస్తానంట. అడగ తర్వాత నేను చెప్తానండి దేవునికి స్తోత్రం. ఏం చెప్తాను? నా నోటిస్తానట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడు వాక్యము అనుసరించి నడవలేదు కాబట్టి దేవుడు వారి మధ్య ఒక ఏమండి పరదేశిగా నడిచారట. ఏనండి? ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు పరదేశిగా నడిచారు. ఎంత దౌర్భాగ్యం అది. 6 మధ్యలు 14వ అధ్యాయం ఉంది కదా, అలాగే నడిచారని అది లేవి కాండంలో ఉంటున్నట్టుగా. చూడండి 14వ అధ్యాయం ఎవరికైనా దొరికిన వాళ్ళు 14 మొదలు కింద ఉన్న భాగం అన్నిటికీ కింద కాదు. 14వ అధ్యాయము 8 వచనం చూడండి. 8 వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీ వేళ పరదేశులై ఉన్నావు. పరదేశి వలె ఉన్నావు. ఎలా ఉంది? పరదేశిగా ఉన్నారండి. ఎప్పుడు కష్టకాల సమయంలో దేవుడు సహాయకుడు కాదు, పరదేశిగా ఉన్నారట. లేవే కంటే 25, 23 చూడమ్మా అని చెప్పిన కరెక్ట్. ఒకసారి
లేవేకంటే 25, 23 చూడండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, నేను నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. దేవునికి స్తోత్రం. అక్కివేసేవారు అక్కివేసేరు అని పదం ఉంది. ఒక్కసారి నేను చూసుకొని వచ్చిస్తానండి. హల్లెలూయా. విన్నట్టు దేవుడు బిడ్డరా, దేవుడు మన తోడుగా నడవాలి. దేవుడు చెప్పినట్టుగా నీ అనుసరిస్తే దేవుడు నీకు తోడుగా నడుస్తుంది. అందుకని నేను చెప్పిన మాట మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం. వృద్ధులు ఆచార్యము 2, మనుషుల ఆచారం 3, మనం ఆచారము. స్తోత్రం. ఒకటికి నేను ఎప్పుడు చెప్పిన కథ నాయన ఎక్కడ ఎప్పుడు అక్కడ చెప్పలేదు, కానీ ఇది సంబంధించినంత కాదు. ఒక నాన్న ఇంటిలో ఒక కొడుకున్నారట. ఉంటుంది కాబట్టి ఏమైందంటే వీడు బోధన తినిన టైంలో ఆ ఇంటిలో ఉన్న క్యాట్ పిల్లి వచ్చి ఈ బోధన తినని టేబుల్ మీదకి వచ్చి కూర్చున్నా కాబట్టి ఈ నాన్న ఏం చేశారు, ఎప్పుడు బోధన తింటున్నావో ఈ పిల్లి మెడ మీద ఒక తాడు కట్టి అక్కడ కడుతుంది. ఈ టేబుల్ కింద ఉన్న ఆ కాలులు ఏం చేస్తున్నారు, కట్టుతున్నారు. ఈ కుమారుడు ఇది చూసి ఎప్పుడు నాన్న అన్నం తినడానికి కూర్చున్నారు, అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ పిల్లిని కట్టుకున్నారు. ఈ నాన్న కొన్ని సంవత్సరం ఆయన చచ్చిపోయి కుమారుడు పెద్దది అయింది. ఎప్పుడు కుమారుడు అన్నం తినడానికి కూర్చున్న సమయంలో ఏం చేయాలి, ఆ పిల్లిని కట్టలేకపోతే ఆడ అన్నం తినదు. అన్నము ఎందుకు నీకు తెలియదు, నాన్న కట్టారు, నేను కట్టారు. నాన్న ఎందుకు కట్టారు, అన్నం తిన్నప్పుడు ఈ పిల్లి ఏం చేయలేదు, తినిపించలేదు కాబట్టి అది కొడుకు అని చెప్తున్నాను. ఇలా చేస్తున్నారు. ఎవరో ఏదో చెప్పింది సంఘ బిడ్డలాగా ఫాలో చేస్తున్నారు. బైబిల్ ఉందా చూడలేదు. ఇది నీకు సంబంధించిన బైబిల్ చూడకుండా మొత్తం విషయం రాయబడి ఉందండి. ఇప్పుడు జోడి పాట ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇది చూడు, ఇది లేదో ఉందో జోడి పాటకి వచ్చిన వారం అయ్యారు నీ చెప్పిన కరెక్ట్ కాదు, కరెక్ట్ చెప్పేసి వెళ్ళమని చెప్పింది కరెక్ట్ కాదు, ఇది ఇలా చెప్పారే ఇలా ఉందని చెప్పి మనం అడగాలి. నిన్న కరెక్ట్ గా చెప్తానండి. దేవునికి స్తోత్రం కలగాలి. ఇప్పుడు పాస్టర్ గారు అడిగారు కదా, స్తోత్రం చెప్పి తినొచ్చు కదా, వారి నుండి వస్తుందని నేను అడిగాను. స్తోత్రం కలిగిన కాక ఇప్పుడు నేను చెప్పలేదండి. పిల్లలారా మీ బైబిల్ తెలుసుకోండి. అన్నిటికంటే భయంకర భావం ఏది, తెలియలేని చెయ్యనది. నీ తెలియకుండా ఏది చేసినో అది భయంకర పాపం. తెలిసినట్టు ఉండడం, అందుకంటే మిమ్మల్ని తెలియపరుస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అదే చెప్పండి గట్టిగా, అదే చెప్పండి గట్టిగా. చర్చ ఓపెన్ చేసినప్పుడు పాస్టర్లందరూ ఏ వాక్యం చెప్తున్నారు, ఈ ఆలయం ఏ ఆలయం ఇదా, ఈ ఆలయం కోసం వచ్చేసి ఆలయం కోసం తిరగడం చేయడం చేస్తున్నాం. ఎన్ని పాటలు ఇదే మనసు ఉంచుకొని ఆలయం ఇక్కడ కూర్చున్నారండి. ఇదే ఆలయం. మనం అందరూ చెప్తున్న వాక్యం అండి. అక్కడి నుంచి తప్పుకొని వచ్చాడు బాబు, బైబిల్ చదవరా. హస్త నిర్మితమైన మందిరములు దేవుడు అని ఆ మందిరం, ఈ మందిరం దేవుడు లేదు. దేవుడు ఎప్పుడు వస్తుంది, మనం ఇక్కడికి వస్తే దేవుడు వస్తుంది. అదేంటండి, ఎక్కడే నీ ఎక్కడే వస్తే అక్కడికి దేవుడు వస్తుంది. మనం కలిసి ప్రార్థన చేయడానికి ఎక్కడికి వస్తే పాపందరూ చెప్పి ఈ మందిరము, ఈ మందిరం దేవుడు మహిమతి. ఏ మందిరం, ఈ మందిరమనా, ఈ మందిరం నీలోనికి మహిమతి. అలాగే వాక్యం చెప్పయ్యా. విన్నప్పుడు వేదన కలుగుతున్నారు.
దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి, అది ఉంది, అందుకని భార్య వస్తే దేవాలయం పడకూడదు, ఏదో పడితే ఏదో పరలోకం కిందకి పడిపోతారా? ఇదే దేవాలయమా? అలాగే అయితే హోరేబు కొండ పైన దేవుడు దిగి వచ్చారు, అవును కదా? ఎక్కడ? ముళ్ళు పొదలోకి. అక్కడే దీని ముందుకు ఎవరెవరు సంచరించారు? మేకలు అన్ని 1, 2 అన్ని చేసి 1, 2 అన్ని చేశారు మేక. అక్కడికి దేవుడు దిగి వచ్చారు. 1, 2 చేసిన కాడికి దేవుడు ఎప్పుడు దేవుడు దిగి వచ్చారో అప్పుడు పవిత్రమైంది. అంతకుముందు పవిత్రత కాదు. ఎక్కడ 2, 3 కలిసి ఉంటే అక్కడ ఉంటానన్న. అది ఈ సంఘం ఇదే పెరగాలి. అలా ఈ చర్చికి దేవాలయం అంటే పిలిస్తే ఏంటి రాము భాస్కర్ రావు భాస్కర్ గారు ఈ చర్చ కట్టించారు, ఇది దేవుని మందిరం పిలవండి, ఇద్దరు పిలిచి ఏంటి రావు ఇది పిలవండి, ఇద్దరి గురించి చెప్పండి. కొత్త నిబంధనల మందిరం ఏమనగంటో తెలుసా? దేవుని బిడ్డలు మన హృదయ లోపల దేవుడు నివసించుతున్నారు. మనము సంచరించిన దేవాలయం. మనమందరూ ఇదొక్క వాక్యం వినినప్పుడు నేను ఒక మూలగా కూర్చి చచ్చిపోతున్నారు. దేవా ఈడేం చెప్తున్నారు? కొత్త నిబంధనలు సంఘం గురించి ఏమడు 95 పేరుంది కొత్త నిబంధనలు సంఘానికి. సంఘం అని చెప్తున్నది ఏమంటే కుటుంబం. సంఘం ఏమండి? ఒక కుటుంబం. అదే ఎఫెసీయుల పత్రిక 3:14. అదే పరలోకం ఉన్న వారికి భూమి మీద ఉన్న వారికి పేరు రాయబడిన సంఘం. అవును కదా? అలాగే చదువుతాండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను అంటే భూమి మీద ఎక్కడెక్కడ ఉంది? పరలోకమందు. ఆయన అర్థం ఏంటి? అర్థం అవ్వలేదు. సగం బాగా ఎక్కడ ఉంది? చచ్చిపోయారు. చాలా మంది చచ్చిపోయి ఎక్కడ ఉందండి? పరలోకమైన కుటుంబం ఉంది, భూమి మీద కుటుంబం ఉంది. అది దేవుడు సంఖ్యలే. చనిపోయి కొందరు పైన ఉన్నారు. అవును, భూమి మీద కొందరు ఉన్నారు. అవునండి. అది కదా యేసు ప్రభు కొండ పైన ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు అక్కడ నుండి దిగి వచ్చారు. ఆ కుటుంబములు ఉన్నవాడు ఇద్దరు దిగి వచ్చారు. ఎవరు వచ్చారు? మోసా ఏరియా గారు దిగి వచ్చారండి. ఆ కుటుంబం నుండి ఇద్దరు దిగి వచ్చినప్పుడు భూమి కుటుంబంలో 3 అక్కడికి వెళ్ళారు. వీళ్ళు 3 ఇద్దరు కలిసారు. అది స్తోత్రం తగిలిందా? స్తోత్రం కలిగింది కాక. దేవుడి సంఘ కుటుంబం, దేవుడి సంఘ శరీరం, దేవుడి సంఘం. నాకు నొప్పి వస్తే నీకు కూడా నీకేంటి నొప్పి? చచ్చిపోతే నీకేంటి? నీ సంఘం అయితే సంఘ బిడ్డలకి ఏదైనా సమస్యలు జరిగితే మనకి జరిగినట్టుగా ఈ శరీరం కొంచెం కట్ట అయితే శరీరం మొత్తం ఏమవుతుంది? నొప్పి కలుగుతున్నారు, శరీరం మొత్తం ఏమవుతున్నారు? నొప్పి కలుగుతున్నారు, శరీరం మొత్తం ఏమవుతున్నారు? ఎంతమందికి అర్థమవుతున్నారు నాకు తెలియదు. స్తోత్రం కలిగిన తర్వాత శరీరం మొత్తం ఏమవుతున్నారు? అందుకదా పౌలు గారు చెప్పుతున్నారు, సౌలే సౌలే నీ నన్ను ఎందుకు హింసించు? ఎవరికి హింసించు? యేసయ్యక. తన పిల్లలంటే ఆయన శిరస్సురా బాబు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. శరీరం మనమే. ఈ శరీరం ముట్టితే శిరస్సుగా తగిలించవా? ఇదన్నా ఈ పాటలకి తెలియదండి. స్తోత్రం కలిగినగా నేను అందరికీ చెప్పిన కొందరికి నేను చెప్తున్నాను. చెప్పిన అలాగా అనుకోకూడదండి. స్తోత్రం కలిగిన కాక వాక్యం సంఘం కొత్త నిబంధన సంఘానికి పేరు అది తెలిసి దానికి ఒక స్తోత్రము ప్రతిష్ఠా దినములు నాకు చెప్పబడిన వాక్యం ఉంది. అదే కరెక్ట్ గా చెప్పి సంఘ బిడ్డలకు బలపరచండి. దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. చెప్పుకొని వచ్చిన విషయం అందరికి కాదు కొందరు, అందరూ కాదు కొందరే. అదే స్తోత్రం కలిగిన
అందుకని మీరు భయపడకూడదండి. అయ్యో అయ్యగారే నాకు ఏం తెలియదని అనుకుని చెప్తున్నది. కాదు కాదు కాదు, అలాగే కాదండి. స్తోత్రం. మీరు కంటే నేను చిన్నవాడండి, బైబిల్ సంబంధించి దానికి ఎక్కువ తెలియదు, తక్కువ తెలుసు నాకు. స్తోత్రం. తెలిసింది, కరెక్ట్గా తెలుసు. తక్కువ తెలిసేది కానీ కరెక్ట్గా తెలిసినది. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. నేను చెప్పుకున్న మాట నేను కొన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు సొంత రక్తం అంటే ఆ విలువైన రక్తం, అమూల్యమైన రక్తం ఇచ్చి మనకేం చేశారు? కొన్నారు. విమోచింపబడ్డారు. హల్లెలూయా. స్తోత్రం. ఈ ఆచారం నుంచి దేవుడి మమ్మల్ని ఏం చేశారు? స్తోత్రం. అది కాదండి, విడిపించను కాదు, ఆ విమోచన అని పదము తెలుసుకోవాలి. అప్పుడే మీకు నేను చెప్పిన మాట నీకు అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ విమోచన అన్ని పదానికి అర్థము కీర్తనములు 49, 7, 8 వాక్యం చూడండి. కీర్తనములు కీర్తనము 49, 7, 8 వాక్యం. ఎవడును కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకునట్టు వారి నిమిత్తము దేవుడి సన్నిధిని ప్రాయచిత్తం కలగవలవాడు ఎవరు లేదు. విమోచనకి ఏమి ఇవ్వాలి? క్రయధనం. ఏమి ఇవ్వాలండి? క్రయధనము. స్తోత్రం. క్రయధనము అంటే ఇశ్రాయేల్ ప్రజలకి 21 వయసు అయితే ఆ చర్చికి వెళ్ళడానికి ఏమి ఇవ్వాలి? తన ప్రాణానికి క్రయధనం ఉంది. ఏమి ఇవ్వాలి? హలో, నీకు అర్థమైందా లేదా? అది రాని పరాయిచ్చింది. అందుకని యేసు ప్రభు దేవాలయం వెళ్ళి పన్ను కట్టారు. ఏ కట్టారు? సంవత్సరం. ఇప్పుడు మనకేం లేదు కదా, యేసు రక్తం ఇచ్చారు కాబట్టి పన్ను లేదు దేవుడికి. లేకపోతే సంవత్సరం ఏం చేయాలి? కళ్ళు కట్టాలి దేవునికి. ఎందుకంటే క్రయధనం కట్టాలి. ఎందుకు మనం కట్టలేదంటే యేసు అమూల్యమైన రక్తం క్రయధనం. మొదటి దేవుడికి ఇచ్చారు. 2 సాతాను చేతుల నుంచి విమోచన కలగడానికి క్రయధనం ఇచ్చారట. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్తే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే విమోచన అన్న పదానికి గ్రీకులు 3 పదం ఉంది. 3 పదం. ఒకటి అగరోస్. ఏమండి? అందరూ చెప్పండి. అగరోస్ అంటే AGORAZO. అగరోస్. అగరోస్ అనే పదానికి అర్థం మమ్మల్ని కొల్లేరు. ఏంటండి? చూడండి, మత్తయి సువార్త 13:44 వాక్యం. సమయం పోయింది, నాకు తెలుసు, నేను ముగించున్నాను. మీరందరూ పని చేస్తున్నారు. అమ్మా ఎక్కువ లేదండి. ఇప్పుడు 8:18 అయింది. 8 గంటలు 18 నిమిషాలు. అప్పుడు నాకు ఎంత నిమిషాలు ఉంది? 12 నిమిషాలు. మీరు చెప్పలేదంటే నేను చెప్తాను. చదవమ్మా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి. అదే అర్థం. ఒక్క మనుషులు కొనుక్కోలేదు. స్తోత్రం. అంటే అగరోస్ అనే పదానికి అర్థం దేవుడు నిన్ను. స్తోత్రం. దేవుడు నిన్ను ఎలాగా? అమూల్య రక్తం ఇచ్చి. హల్లెలూయా. ఇదే వాక్యం సంఘం గురించి దేవుడు చెప్తున్నారు. పౌలు గారు చెప్పిన మాట వినండి. అపోస్తలుల గారి 20 అధ్యాయం 28 వదన చూడండి. అపోస్తలుల కార్యము 20 అధ్యాయం 28 వాక్యం. త్వరగా చదవండి. దేవుడు తన స్వయ రక్తం ఇచ్చి అంటే స్తోత్రం చెప్పాలి. ఎలాగా సంపాదించారు దేవుడు? ఈ సంఘము నిన్ను దేవుడు స్వయ రక్తం ఇచ్చి సంపాదించారు. కొన్నారట. ఎక్కడైతే సిలువను యేసు ప్రభు రక్తం ఇచ్చి నన్ను నిన్ను దేవుడు ఏం చేశారు? అందుకని చెప్పండి, దేవుడు నన్ను కొనిన కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవ పదము ఎక్సగరోస్. ఏంటండి?
ఎక్సాగరోస్, అది నేను చెప్తానండి ఇంగ్లీష్లో. దేవునికి స్తోత్రం. EXAGORAZO, ఎక్స్ అగరోసో, ఎక్స్ అగరోసో అంటే డబ్బు ఇచ్చి సందైని నిన్ను కొనేసి బయటికి తీసుకొని ఎక్కడ ఎక్కడ నుండి సందలు. మీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ పాత కాలంలో మనుషునికి సందలు ఏం చేశారు లేదు, మనుషులు పశువులుగా మనుషులకి ఏం చేస్తున్నారు, అమ్ముతున్నారు. అంటే క్రయ విక్రయం. స్తోత్రం. ఎక్కడ నీ మెడ మీద ఒకటి సంగిని కట్టి నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపో, నీకు నీ మాత్రం నీ భార్య పిల్లలకి అందరికి తీసుకొని అమ్మిస్తేవారు. స్తోత్రం. ఆ అమ్మిసిన చోట్ల నుంచి అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉండినా అబ్రహాం లింకన్ గారు ఏం చేశారు, ఇలాంటి కొన్న పద్ధతి ఏం చేశారు, అందరికి ఏమి ఇచ్చారు, విడుదల ఇచ్చారు. స్తోత్రం కలిగిన కాక అందరికీ అంటే బైబిల్ తెలిసిన కాబట్టి ఏం చేసిన అందరికీ విడుదల ఇచ్చారు. మన భారతదేశంలో కూడా మనిషినికి అమ్మిన కాలం ఉండేది. స్తోత్రం. అది మాత్రం కాదండి, మనిషినికి ఒక్క సైడులో ఎద్దులు, ఒక్క సైడులో మనిషినికి పెట్టి పొలం ఏం చేశారు, దున్నిచ్చారు. పశువులకి ఎలాగ కట్టుతున్నదో అలాగ కట్టి ఉంచారు, అలాగా మనుషులకు కూడా సంగలితోని కట్టి ఉంచారు. భారతీయ ఇతిహాసం తెలియకుండా నీ దేవునికి స్తుతించకూడదు. పాలేరు అనే వ్యక్తిని అలా కొనుక్కునేవాళ్ళు, ధాన్యం ఇంత డబ్బులు కానీ కొనుక్కునేవాళ్ళు. అందుకని యేసు ప్రభు మమ్మల్ని ఎక్కడేంటండి సందలండి. ఏ సంద సోతోని సందలు అందిన వాడు మమ్మల్ని కొన్నరం కాదు, అక్కడ నుండి నేను బయటికి తీసి. ఘోరమైన విషయం. ఇప్పుడు కూడా కొందరు ఆ సంతలో ఉన్నారు. మూడవది లూత్రో, LUTRO, లూత్రో. లూత్రో అని అర్థం ఏమన్నకంటే తెలుసా, నిన్ను కట్టి విప్పించి నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కట్టబడిన కట్టి విప్పి ఫ్రీడమ్ అంటే స్వాధీనత ఇచ్చారు. ఏంటండి, స్వాతంత్రం ఇచ్చారు. ఇప్పుడు నీ మీద ఏం లేదు, కట్టి లేదు. ఇప్పుడు నీకేమిటి, దీని ముందుకు ఎవరు మన మెడ మీద సాతాను కాడి ఉంచి మనము పొలం తున్నినట్లుగా తున్నారు. అటువంటి స్థలం నుంచి యేసు రక్తం ఇచ్చి స్వాతంత్రం ఇచ్చారు. స్వేచ్ఛగా బతుకుతున్నాం. స్వాతంత్రం వచ్చింది, విడుదల విడుదల. మోపులు తెంపాడు. హలో ఉందా? అయిందండి విమోచన గురించి చెప్తానండి, మీరు తెలుసుకోవాలి. ఏడు విమోచన ఏంటంటే స్తోత్రం. విమోచన ఇచ్చినడికి 4 గుణాలు ఉంది. స్తోత్రం. విమోచన ఇవ్వడానికి వచ్చిన వాడికి బాకీ ఎవరికి ఆ గుణాలు లేదు. ఏసై మాత్రమే 4 గుణాలు చెందినవాడు. స్తోత్రం కలిగిన కాక పాత నిబంధన గుణాలు ఉన్నవాడు ఉన్నారు, కానీ ఆడికి విడిపించడానికి శక్తి లేకుండా గుణం లేకుండా వారు మారిపోయింది. అవునా లేదా తెలియదు. తల ఊగద్దు. రూతు గ్రంథముని రాయబడినప్పుడు రూతుకి విమోచన ఇవ్వడానికి ఆయన ఎవరు వచ్చారంటే సమీప బంధువు వచ్చింది. ఎవరు వచ్చింది? సమీప బంధువు కడిగారు. సహోదరా, నీ ఏం చేయాలి, ఈ రూతుకి నీ విమోచించాలి, విడుదల ఇవ్వాలి, విమోచన ఇవ్వాలి, విమోచన ద్రవ్యం ఇవ్వాలని చెప్పినప్పుడు ఆడేం చెప్పారు, అయ్యో విమోచన ద్రవ్యం ఇవ్వడానికి నా చేతులు ఏం లేదు. ఏం చేశారు, చప్పలు ఎలా అంటారు చెప్పారు. నీ చప్పలది ఇంకా నీ ఎలాగ నడవాలి, కాలితో నడవాలి. హల్లెలూయా. అర్థం అవ్వలేదండి, మీరు అర్థం తెలుసుకో. పాత నిబంధన మనుషునికి విమోచన చేయడానికి శక్తి లేనప్పుడు ఆ పాత నిబంధన అయినా ఆ ధర్మశాస్త్రమైన చప్పలని చేశారు, తీసివేశారు. అప్పుడు అక్కడ ఒకడు కూర్చున్నారు. ఎవరైనా బోయాస్. ఆయన చెప్పిన రూతుని చెందిన మొత్తం నేనేం చేస్తాను.
ఆమేన్ 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 ఆమేన్. అది మామూలు వ్యక్తి కాదు. స్తోత్రం కలిగిన అదే విమోచనం. స్తోత్రం. విమోచన అనే పదానికి అర్థము మనకి అంటే ఏంటి ప్రియులారా, మనకి 3 విమోచన ఉండే. అందుకే నేను చెప్తానండి. స్తోత్రం. ఒకటి చెప్పండి. ఒకటి నా ఏంటండి ప్రాణానికి విమోచన. ప్రాణములకి విమోచన. అది మనకి మనకు పొందింది. మనం పొందింది ఎప్పుడు ఎప్పుడు రక్షించబడిందో అప్పుడు మన ప్రాణానికి ఏమో కలిగింది స్తోత్రం చెప్పండి. లేకపోతే విమోచన కలిగలేని వాడు ఎక్కడికి నరకములకి, విమోచన పొందలేని వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకములకి వెళ్ళిపోయినప్పుడు విడుదల పొందిన దేవుడు విడుదల గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంకా 2 శరీరములకి విమోచన కలిగింది. అందుకే ఏదొచ్చింది అయ్యగారు చెప్పిన వాక్యం కోపం వచ్చింది. కలగలేదు. శరీరానికి విమోచన కలగలేదు. అందుకే అయ్యగారు చెప్పిన పితృ పారంపర్యం గురించి చెప్పినప్పుడు కోపం వచ్చింది. శరీరం విమోచన కలగలేదు. అందుకే మీటికి పెట్టిన సహోదరుడు ఒక సైడులు, సహోదరుడు ఇద్దరు కలిసి కూర్చో ఏమవుతుంది? ఏదో అవుతుంది. అందుకని విమోచన కలిగలేదు. విమోచన కలిగలేదు. విమోచన కలిగితే ఇద్దరు కలిసి కూర్చొని నో ప్రాబ్లం. విమోచన కలిగంటే కూర్చుంటే అగ్గి ముట్టుతుంది. అగ్గి ఫైర్ ఫైర్. అంటే శరీరానికి ఇంక విమోచన రాలే. హల్లెలూయా. ఉంది 5 నిమిషాలు. అందుకని శరీరములకేం చేయలేదు. 2 3 ఈ భూమికి విమోచన ఉంది. ఏముందండి? 3 విమోచన గురించి చెప్పాలి. స్తోత్రం. 3 విమోచన గురించి చెప్పాలి. ఆమేన్. 3 విమోచన గురించి చెప్పినప్పుడు ఆ విమోచించిన వాడికి 4 గుణాలు ఉంది. అది కూడా చెప్పాలి. స్తోత్రం కలిగినగా అప్పుడే మన విమోచనకి అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి పీతర్ గారు చెప్పిన మాట ఏంటంటే 18 అయ్యో మీరు పృథుల పారంపర్యములుండి విమోచించింది ఎలాగంటే అమూల్యమైన రక్తమిచ్చి నిన్ను అన్నారు. స్తోత్రం కలిగిన అదేంటి? వెండి బంగారంతో కాదు. వెండి బంగారమైన విలువైన వస్తువులతో కాదు కానీ అది వెండి బంగారం మొత్తం చేయం అయిపోతారు దేవుడికి. అందుకుంటారు. దాని వల్ల కాదు. ఇశ్రాయేల్ ప్రజలకి విడుదల ఇవ్వడానికి వెండి బంగారం ఇస్తే సరిపోతుంది. విమోచన కలుగుతుంది. అందుకే నేను వచ్చే వారం చెప్తానండి. ఎంతో చెప్తాను అందరూ చెప్తాను. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. అప్పుడు ఆడికి విమోచనం ఇవ్వడానికి వెండి కానీ బంగారం కానీ ఇవ్వాలి. ఇవ్వలేకపోతే దేవుడు వారికి వీరపడుతుంది. అది ధనివంతుడిగా ఎక్కువ ఇవ్వకూడదు. ధనివంతుడిగా ఉన్నవాడు ఎక్కువ, దరిద్రుడు తక్కువ. హలో అర్థమవుతుందా? ధనివంతుడు ఏం చేయాలి? నా ధనివంతుడు నేను ఎక్కువ ఇస్తాను. వద్దరా? దరిద్రుడు తక్కువ ఇవ్వకూడదు. అందరికీ అందుకని యేసయ్య రక్తం అందరికీ, ధనివంతుడికి దరిద్రుడికి అందరికీ సమానం. అందరికీ లేకపోతే మనకు విడుదల పొందడం ధనివంతుడు అంట. ఆ నా పాత నిబంధనలు చెప్పినట్టుగా అయితే కట్టడానికి మన ఇంటిలో 10 మందులు ఉంటారు, 12 మందులు. ఆ కాలంలో చూడు. ఇప్పుడు నీ ఇక్కడికి ఇప్పుడు ఇద్దరు అయింది పిల్లలు. అది కూడా ఇద్దరు అంటే కష్టంతో. భార్య చెప్పితే 2 చాలట. నేనేం చేయాలి? భర్తకి 3 4 ఉంటారే ఆయన భార్య వద్దు 2 చాలు. అది లేకపోతే నేను ఉంటాను వెళ్ళిపోతానని స్తోత్రం కలిగిన. అది రాజీవ్ గాంధీ తమ్ముడు ఒకడు ఉంది కదా, ఆయన చనిపోయిన ఆయన. స్తోత్రం. రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ ఇది తీసుకొని వచ్చాడు. ఏది ఇద్దరు 2 అది కట్టి చేస్తే ఇప్పుడు డబ్బులు దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన. బైబిల్ కట్టి చేయడానికి చెప్పలేదు, తిరగడానికి చెప్పలేదు. మనిషిని చెప్పదు, దేవుడు చెప్పారు. స్తోత్రం. 3 ఆడపిల్లలు పుట్టినప్పుడు అందరూ ఏడుపు. దేవుడు ఇచ్చిన స్తోత్రం చెప్పలేదు. లేదు చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. యాకోబు ఇంటిలో 13 పిల్లలు ఉండినప్పుడు నో ప్రాబ్లం. భార్య 4 13 స్తోత్రం. 4 భార్య. ఇప్పుడు అదొక ఒక భార్య.
ఒక భార్య స్తోత్రం కదా. ఇంకా భార్య చచ్చిపోతే ఇంకొకటికి తీసుకొని రావచ్చు, అది మ్యారేజ్ చేసుకొని. ఆమె చెప్పండి హల్లెలూయా, గట్టిగా స్తోత్రం. చచ్చిపోతే చాలకుండా తీసుకొని రాకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. స్తోత్రం హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇలాగ బతుకుతున్నారు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రియులారా, మాటలు ముగిస్తున్నారు. దేవుని సమయం ఆగలేదు, అందుకని ఓకే ఆగిపోయింది. 8:30 కరెక్ట్ అయింది కదా. స్తోత్రం. అందుకని చదివిన వాక్యంలోకి మళ్ళీ ఒకసారి వస్తారు. దేవునికి స్తోత్రం. పుదుల పారంపర్యములు ఉంది. పితృల పారంపర్యమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి పితృల పారంపర్యములను విడిచిపెట్టినట్ల పుదుల పారంపర్యం నుంచి విడిచిపెట్టినట్టుగా వెండి బంగారములు శైవత్తుతోని చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత వెండి బంగారంతో ఏం చేయలేదు. ఏది పుదులు పారంపర్యమైన ప్రవర్తన, ఆ వర్ధ ఇదేంటండి ఈ పృథుల పారంపర్యం వ్యర్థ ప్రవర్తన. అర్థమైన ఆచారం. ఈ వర్తన ప్రవర్తన అని చెప్పిన ఆ పదానికి అర్థం ఇది అన్యులు చెప్పిన పని. అది అన్యులు చేసే పద్ధతి అది. ఇది పద్ధతి. ఇది మొదటి అధ్యాయంలో మనం ఇది నేర్చుకున్న వర్త ప్రవర్తన. వారికి విశ్వాసాలకు కూడా ఏం చేస్తున్నారు, ఆకర్షించేస్తున్నారు. వర్త ప్రవర్తన చేస్తున్నారు. అమ్మా ఇది చేసే అంటే లాభం ఉందా తెలియదు. స్తోత్రం. ఏది చేయాలి అది తెలియదండి. స్పిరిచువల్లీ అన్ప్రొడక్ట్. నా ఇంటికి పిల్లలకి వచ్చిన బైబిల్ స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు పిల్లలారా ఇల్లు కొంచెం కడుగురా అంటా చెప్పారు. అయ్యో ఎప్పుడే కడుగుతానండి మా నీళ్ళు వచ్చి మొత్తం వేసేసి ఏటా అయ్యారు నీ కడగడానికి చెప్పారు కదా. కడగడానికి చెప్పారు కానీ మనం కడుగుతున్నాం. ఈ వస్తువులన్నీ అట్టి ఇట్టు పెట్టరా లేకపోతే మొత్తం తడిచిపోతా అలాగ చెయ్యాలా? ఇక్కడ బుద్ధి లేదా? కడగాలని చెప్పినప్పుడు సామానం అన్ని ఏం చేయాలి? నీళ్ళు పడకుండా కడగాలి. ఇది కొందరు విశ్వాసాలు అలాగా చెయ్యడం మొత్తం చేసేస్తారు. మరి తెలియదు. అందుకని ఏమో తల్లిదండ్రులు చెప్పినప్పుడు మనకందరికి వెనక్కి కన్ను ఉండాలి. వెనక్కి ఒక కన్ను, కొందరికి అది లేదు. ముందు 2 కన్ను మాత్రం. ఇది చేస్తే ఏం ఆగుతానని ఆలోచన ఉండదు. ఏ ఆలోచన లేదు. ఏంటి నా పిల్లలకి చెప్పాడు. పిల్లలారా మన సంఘ బిడ్డలు వచ్చారు. అమ్మా అక్కడ పెసర్ ఉంది, అది కొంచెం ఏం చేయాలి వేపాలని చెప్పారు. వేపాలినప్పుడు ఎలాగ వేపాలంటే అడుగు తెలియదు. ఆడేం చేశారంటే మొత్తం నీళ్ళేసి ఒకరే 7-8 విసులు కొట్టారు. 7-8 విసులు కొట్టి ఎలా ఉందో కేక్ అయిపోయింది. కేక్ అయిపోయింది. కేక్ అతను ఏదైనా కానీ దేవుని స్తోత్రం చెప్పి పిల్లలు ఉడకబెట్టారు కదా అని అనుకొని మొత్తం తినేసారు. అమ్మా ఇది పెట్టినప్పుడు అది ఉప్పు వేయాలా, ఎంత నీళ్ళు వేయాలా అదన్నీ తెలియదా? పెట్టు చెయ్యు అయిపోయా. నేను పెట్టేసాను. అయ్యగారు చెప్పినట్లా అయ్యగారు చెప్పారు, నా చేశారు. ఒక పెట్టితే 3 విసులతో ఏం చేయాలి? ఆపాలి. సోదరు అది నీళ్ళందా? అది నీళ్ళు పెట్టలేకపోతే ఎక్కువ నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టిన అనుకో అక్కడ గ్లాసులు నీళ్ళు చాలు. అంటే ముందు నానేస్తే తక్కువ నీళ్ళు చాలు. అది ఇదంతా ఏంటిది? రోజు కొత్త ప్రయోగాలు. మన పిల్లలు చేయన పని వాడు మంచి మనసుతో చేస్తున్నారు కానీ ఆడికి ముందు వెనక్కి గండు లేదు. ముందు అడిగి చేసుకోవడం తెలియట్లేదు. దేవుడిలోనికి వచ్చిన వాడికి సమస్త వారికి జ్ఞానం వచ్చింది. దేవుడిలోనికి వచ్చిన వాడికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ జ్ఞానాత్మతోనే అన్ని పని చేయాలి. ఇది వందరాలుగా కాదు. ఏం చెప్పారు సోపు వేస్తున్నానంటే చూసినప్పుడు మొత్తం సోపు మొత్తం ఆగిపోతుంది. అమ్మ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే సర్ఫ్ వేసి నానబెట్టి అక్కడ ఉంచండి.
ఉంచిన తర్వాత సంవత్సరాలు నానబెట్టాం కదా, ఒక 10 నిమిషాలు. తర్వాత ఎక్కడ మరకలు ఎక్కువ ఉందో అక్కడ ఏం చేయాలి? సోప్ రాయాలి. ఇది మొత్తం సోపే, సోపు. ఇది మొత్తం ఈ 2 కంపితే ఆ బట్టలే నాశనం అయిపోద్ది. బట్టలు కొనుక్కోడరా, సబ్బు కూడా పోతుంది. నానబెట్టేది ఆ మరక కాస్త జిడ్డు ఆ జిడ్డు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? నీ చెయ్యని పని ఎలాగ చెయ్యు అది చూడు. మళ్ళీ ఆరేసేటప్పుడు ఊరి సంతకాడ ఆరేస్తారు. స్టోరీ చెప్పడానికి మొత్తం కథే. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని నీకు ఎలాగ అజ్ఞానిగా ఉండకూడదు, జ్ఞానిగా ఉండండి. పృథుల పారమని విడిచిపెట్టండి. యేసయ్య ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమును తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, మంచి మంచి వర్తమానం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మంచి వర్తమానము విడుదల చేసిన దేవునికి మహిమ కలుగును గాక. చదువు మేము పడతాము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మనం తలలో ఉంచుకుందాం, దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కొన్నావు కాబట్టి నీకు స్తోత్రమయ్యా. దేవా, వీధి సంతల్లో సాతానుగా బంధించిన బంధకములో ఎరుపుగా ఉండి కాడి మోసేస్తూ దేవా, ఏం చెయ్యాలా, ఎలా చేయించాలా, ఏ పద్ధతిలో ఉండాలా తెలియక తిరిగిన సందర్భమున నీవు నా దగ్గరకు వచ్చి నన్ను విడిపించినందుకు స్తోత్రమయ్యా. నీ కరుణ నన్ను వెతుకొచ్చినందుకు స్తోత్రమయ్యా. నీ కృపతో నన్ను చేర్చుకున్నందుకు స్తోత్రం దేవా. నీ ప్రేమతో నన్ను బంధించావు కాబట్టి స్తోత్రం దేవా. నేను ఏ దిక్కు లేకుండా తిరిగిన సందర్భంలో దిక్కు చూపించడానికి వచ్చిన దిక్కు యంత్రముగా వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. దేవా, నన్ను విడిపించి తీరిన భాగ్య తరగతిని తలుచుకునేటప్పుడు స్తోత్రం చెప్పక నేను ఉండలేనయ్యా. బాధక నేను జీవించలేనయ్యా. ఆత్మీకుగా బతికి తీరడానికి ఉద్దేశం కలిగి ఉన్నానయ్యా. రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో నేను
సాగిలపడి క్షమాపణ అడుగుచున్నాం దేవా. కొన్ని సందర్భములు దేవా తెలుసో తెలియక మనుషుల పద్ధతి ప్రకారంగా మానసిక తంత్రములకు లోబడిపోయి భయం వచ్చి పిలికొచ్చి దేవా పారంపర్యాచారాలకు నేను లోబడిపోయాను దేవా. ఈ రాత్రి వేళ వాక్యం నన్ను గాయపరిచింది. వాక్యములు కలిగిన వేదన నా హృదయాన్ని కరిగించింది దేవా. నేను సాష్టాంగపడి ఒప్పుకుంటే తప్పు జరిగిపోయిందయ్యా. పితరుల పారంపర్యం కాదు దేవా. దేవుని యొక్క వాక్యం నెరవేరిపోయి నాకు ఆశ్రయం. దేవుడు చెప్పిన ప్రణాళికలు నెరవేర్చి తీరేంతటిగా దేవా నేను ఎక్కడెక్కడ పారంపర్యాచారాలు ఆచరించాను దేవా, ఎక్కడి నుండి వాటికి ఒక విరామం ఇచ్చి ఒక కొత్త మలుపులోకి జీవితం మారడానికి దేవా నన్ను సహాయం చేయండి దేవా. ఈ రాత్రి వేళ వాక్యం విన్న ప్రతి బిడ్డల జీవితంలో దేవా మేము ఆత్మలో మేము చూడగలిగి తీరుతున్నాం. ఒక కొత్త మలుపు దేవా వారి కొరకు తెరవండి. ఒక కొత్త త్రోవ వారి కొరకు తెరవండి. ఒక కొత్త జీవిత విధానం వారి కొరకు ఇవ్వండి దేవా. ఒక కొత్త విధానంలోకి వారిని నడిపించండి దేవా. వారికి దేవా అడ్డుపరిచి తీరిన ఏ పద్ధతులైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దేవా మేము బద్దలు కొడుతున్నామయ్యా. ఈ దేవుని బిడ్డలందరూ కూడా పరలోకంలో కనబడి తీరాలి. పరిశుద్ధుల పట్టణములో సింహాసనాసీనులై దేవునితో సమరూపిగా ఉండేవి దేవా. ప్రభుత్వ పరిచయ విధానంలోకి సంఘ బిడ్డలు వచ్చి తీరుడుగాక. వారి లోపల తెగులు పూర్తి స్వస్థతలోకి వచ్చి తీరుడుగాక. దేవ నీవిచ్చిన జీవాహారములో నుంచి ప్రతి దేవుని బిడ్డ భుజించి తీరాలి దేవా. అది వారికి ఆహారముగా పానీయముగా మారి తీరాలి దేవా. సహాయపరచమని కోరుచున్నాం దేవా. రాత్రి వేళ వాక్యం విన్న బిడ్డలు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. వారందరినీ కూడా దీవించండి దేవా. వారందరి ఆత్మీయ జీవితం శుభ ప్రయాణంగా మారి తీరును గాక. వారి కుటుంబాలు దేవుని కుటుంబంగా మారి తీరును గాక. వారి ఇల్లు దేవుడు ప్రతిష్ఠించిన ఇల్లుగా మారి తీరును గాక. వారి ఆత్మీయత దేవుడు ఆశించిన ఆత్మీయతగా మారి తీరును గాక. నీ ఆత్మతో నీ అభిషేకముతో వారిని నడిపించండి దేవా. ఎంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యం విన బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. వాక్యం ఆలకించిన ఊరు వారిని దేవుడు దీవించినందుకు స్తోత్రం. వారికి కూడా దేవా సుఖ ప్రయాణాన్ని సుఖ దర్శనాన్ని దేవా నిన్ను తెలుసుకు తీరే భాగ్యతరగా వారికి దయచేయమని కోరుతున్నాం. రాత్రి వేళ మేమందరం కూడా తలలు వంచుకుని దేవా నీ సన్నిధిలో మేము సాగిలపడుతున్నాం. ఇప్పుడు మేమందరం కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత మా ఇళ్ళలోకి మా పనుల్లోకి దేవా మా ఇంటి వ్యవస్థలోకి మేము తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో ఉండి తీరడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. స్థానిక సంఘాన్ని సంఘ బిడ్డలని సంఘ కాపారండి. ఊర్లో ఉన్న నివాసాలు అందరినీ కూడా దీవించమని కోరుచున్నాం దేవా. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఒక కుమార ఒక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? పరలోకానికి నిలబడి గట్టిగా చెప్దామా? పారంపర్యమన్నీ మారినందుకు ఆత్మీక బిడ్డలుగా మారినందుకు పరిశుద్ధ పట్టణంలో నివాసులై జీవాహారం తిన దేవుడు మారినందుకు స్తోత్రం చెప్తా. దేవుడు అందరిని దీవించును గాక. వచ్చే వారం కలుద్దాం. అప్పుడు వరుసలు దేవుడు మీ అందరిని దీవించును గాక.